ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు మంటలు రాజేస్తోంది. ఇరాన్ అమెరికా యుద్ధంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పటికే $80 దాటేసింది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. మధ్యప్రాచ్యంలో అమెరికా మిత్ర దేశాల ఆర్థిక మూలాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ముడి చమురు కేంద్రాలు, టూరిజం స్పాట్లపై దాడులు చేస్తోంది. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్కోపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడడంతో రిఫైనరీ తాత్కాలికంగా మూసేశారు. రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేసే అరామ్కోపై డ్రోన్ దాడితో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 9% పెరిగాయి. మరోవైపు హార్ముజ్ జలసంధిలో చమురు రవాణాను కూడా అడ్డుకుంటోంది ఇరాన్. ప్రపంచ ముడి చమురులో 20% ఈ హార్ముజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. రోజుకు 1.9 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు హార్ముజ్ నుంచి రవాణా అవుతుంది. ప్రపంచ దిగుమతుల్లో 20% ఎల్పీజీ కూడా ఈ మార్గంలోనే సరఫరా అవుతోంది. ఆదివారం నుంచి ఈ జలసంధిలో నౌకల రాకపోకలు బంద్ అయ్యాయి. హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతబడితే క్రూడ్ బ్యారెల్ $100 దాటుతుందనే భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్య జరుగుతున్న యుద్ధం ముడి చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఆ ఎఫెక్ట్ ఇండియా పైన ఎలా ఉండే అవకాశం ఉంది? మా కరెస్పాండెంట్ వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్తో మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, రష్యన్ ఆయిల్ కొనుగోలు చేస్తున్న టైంలో యుఎస్ ఆంక్షలు ఇవన్నీ మనం చూసాం. ఇప్పటికే కొంత రూట్ మార్చుకుంది ఇండియా. ఇప్పుడు హార్ముజ్ లో కంప్లీట్ గా ఈ నౌకల రాకపోకలే ఆగిపోయాయి. వాట్ నెక్స్ట్? ఏ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది? ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి అంచనాలతో ఉంది వెంకటేష్? ఇరాన్ అమెరికా యుద్ధంతో ముడి చమురుపైన తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 9% ప్రపంచవ్యాప్తంగా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీని ఇంపాక్ట్ ఇండియాపై కూడా ఉండబోతుంది. బహుశా పెట్రోల్, డీజిల్ పైన 50 పైసలకు పైగా పెరిగేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఇండియా వద్ద దాదాపు 2-3 నెలలకు సంబంధించినటువంటి సరిపోయేటువంటి నిల్వలైతే ఏర్పాటు చేసుకున్నారు. సో ఇటు విశాఖపట్నం కానీ, కర్ణాటక కానీ మరొక 2 చోట్ల నిల్వలు ఉన్నాయి. సో దాదాపు 2-3 నెలల వరకు కూడా ఈ నిల్వలతో సరిపెట్టేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ తాజాగా హర్ముజ్ జలసంధి నుంచి వచ్చేటువంటి చమురు నౌకలపై తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానిపైన ఇరాన్ దాడి చేస్తుంది. సో ఆ నేపథ్యంలో అక్కడి నుంచి రాకపోకలు పైన తీవ్ర ప్రభావం పడినటువంటి నేపథ్యంలో కంప్లీట్గా ఈ ఆయిల్ సప్లై చైన్ అనేది బ్రేక్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ పరిస్థితుల మధ్యలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. సో డెఫినెట్గా మరో ప్రత్యామ్నాయటువంటి మార్గాల ద్వారా దీన్ని తీసుకొస్తారా, ఎలాంటి చర్యలు తీసుకొస్తున్నారు అనేది మనం వేచి చూడాల్సి ఉంది. వీటితో పాటు ప్రధానంగా ఇటు హర్ముజ్ జలసంధి కానీ, అలాగే ఇటు ఇప్పటివరకు మనం రష్యా నుంచి కాకుండా ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి చమురు తీసుకునే వాళ్ళం. కానీ తాజాగా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి రష్యా నుంచి మళ్ళీ చమురు కొనుగోలు చేసే దిశగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా అన్ని పరిణామాలన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఇండియా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో డెఫినెట్గా ప్రస్తుతం అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే ఈ యుద్ధం మరొక 5-6 వారాల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ తీవ్రమైనటువంటి ప్రతీకారంతో రగిలిపోతూ ప్రతి దాడులకు పాల్పడుతుంది. గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తుంది. అలాగే కీలకమైనటువంటి ప్రపంచానికి దాదాపు ఆయిల్ సప్లైలో 50% ఆయిల్ ఈ హర్ముజ్ జలసంధి ద్వారానే ఈ ఆయిల్ సప్లై అవుతుంది. సో దీనిపైన ఆటంకాలు కల్పించడం ద్వారా డెఫినెట్గా ప్రపంచాన్ని పూర్తిగా షేక్ చేసే దిశగా ఇరాన్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈరోజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఇరాన్కు పైన కోలుకోలేని దెబ్బతీస్తామని చెప్పారు. దాదాపు 2500 టార్గెట్లను ఎంచుకున్నారు. ఆ దిశగా ఆ టార్గెట్లన్నింటిని కూడా హిట్ చేసే దిశగా వెళ్తున్నారు. అలాగే IRGCకి ఏదైతే ఇరాన్ ఆర్మీ ఉందో, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, వారికి ఒకటే వార్నింగ్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి డెఫినెట్గా ఇరాన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తామని, ఆ మేరకు ఇరాన్ ప్రజలందరూ కూడా తమకు సహకరించాలని కూడా డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ వెంకటేష్, ఇప్పుడు చాలా యుద్ధాలను ఆపేశారని డొనాల్డ్ ట్రంప్ తరచూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు యుద్ధంలో ఉన్నదే డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని యుఎస్. సో ఎవరు మధ్యవర్తిత్వం వహిస్తారు, ఎవరు కన్విన్స్ చేస్తారు అన్నది ఒక ప్రశ్న. ఈ మీడియేట్ చేసే ఒక కంట్రీ ఏది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇదే ఒక అసలైనటువంటి ప్రశ్న, ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎవరికి అంతుపట్టని సమాధానం ఉంది దీనికి. ఐక్యరాజ్య సమితి అయితే ఒక నామినల్ బాడీగా మారిపోయినటువంటి పరిస్థితి. సో నామమాత్రంగా మారిపోయింది. రష్యా, చైనా మాత్రం ఓపెన్గా అమెరికా చేస్తున్నటువంటి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కంప్లీట్గా ఇంటర్నేషనల్ లాస్ అన్నిటిని కూడా వైలేట్ చేస్తున్నారు. దీనివల్ల ఇంటర్నేషనల్ లా అండ్ ఆర్డర్ కూడా కంప్లీట్గా
డెమాలిష్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిందని ఇటు చైనా రష్యా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రాక్టికల్గా ఎవరు రంగంలోకి దిగి అమెరికాను శాంతింపజేస్తారనేది మనం వేచి చూడాలి. కానీ ఒకసారి మొదలు పెట్టారు కాబట్టి ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా పూర్తయ్యేంత వరకు కూడా తాము విశ్రమించేటువంటి ప్రసక్తి లేదని అమెరికా తేల్చెప్పింది. ఎందుకంటే అమెరికా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ను చంపేసిన తర్వాత పాము తలను నరికామని చెప్పారు. సో మిగిలినటువంటి ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఐఆర్జీసీ ప్రధానంగా ఇప్పుడు ఐఆర్జీసీ పైన కనబడింది. సో ఆ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ను టార్గెట్ చేశారు. ఎందుకంటే ఆ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ నుంచే భారీ ఎత్తున మిసైల్స్ లాంచ్ చేస్తుంది ఇరాన్ వద్ద భారీ ఎత్తున మిసైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మిసైల్స్తో కంప్లీట్గా గల్ఫ్ దేశాలపైన దాడి చేస్తుంది. మనం చూసాం సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆరామ్కో అనేటువంటి ఒక పెద్ద రిఫైనరీ పైన దాడి చేయడం వల్ల కంప్లీట్గా ముడి చమురు శుద్ధి చేసేటువంటి కర్మాగారం పూర్తిగా ఆపరేషన్స్ అన్ని ఆగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికి ఆయిల్ సప్లై చైన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేస్తూ ఇరాన్ ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఐఆర్జేసీకి వార్నింగ్ ఇచ్చారు. ఐఆర్జేసీని ఆర్మ్స్ లే డౌన్ చేయమని చెప్పారు. సో ఆర్మ్స్ లే డౌన్ చేసే దిశగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇరాన్ను దారికి తెచ్చుకుంటారా, అమెరికాతో మధ్యవర్తిత్వం తీసుకొస్తారనేది మనం వేచి చూడాలి. కొంత యుఎస్ పౌరులు కానీ లేకపోతే ఇతర దేశాలకి సంబంధించిన సాధారణ పౌరులు కానీ చనిపోతున్న పరిస్థితులు వేల సంఖ్యలో మొత్తం అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారు గల్ఫ్ కంట్రీస్లో. అందులో యుఎస్కి సంబంధించిన పౌరులు కూడా ఉన్నారు. సో యుఎస్ పౌరులందరికీ కూడా సొంత దేశంలో ట్రంప్ ఏవని సమాధానం చెప్తారు ఈ యుద్ధానికి సంబంధించినది. ప్రియంటివ్ అటాక్ అని ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ చెప్పొచ్చు, కానీ దానికి కన్విన్స్ అయ్యేలాగా ప్రస్తుతం ఉన్న వాతావరణం కనిపించట్లేదు. ఓ పక్క ఇరాన్ ఏమో ఆయిల్ రిఫైనరీస్ని, ఎంబసీస్ని వీటన్నింటినీ టార్గెట్ చేసి దాడులు చేస్తున్న పరిస్థితి. ఎంబసీల్లో కొంత ఇక్కడ ఉండే ఎంబసీ స్టాఫ్ కానీ లేకపోతే యుఎస్ పౌరులు కానీ చనిపోతే ఏం ఆప్షన్ ఉంది యుఎస్ దగ్గర అనేది? యుద్ధంలోకి దిగే ముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అమెరికా సైనికులు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది, అమెరికా కూడా కొన్ని ప్రాణాలు కూడా నష్టపోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. సో డెఫినెట్గా అన్నిటికీ రెడీ అయ్యి ఆయన యుద్ధంలోకి దిగారు. సో క్లియర్గా దానివల్ల ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం వల్ల కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. కొంతమంది సాధారణ అమాయకులైన ప్రజలు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. సో పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి కొలాటరల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అన్నిటికీ సిద్ధపడే తాము యుద్ధంలోకి దిగుతున్నట్టుగా అమెరికా ప్రకటించింది. అమెరికా సైనికులు త్యాగాలు చేయడానికి రెడీగా ఉన్నారని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో దాదాపు 5,500 మంది ఇరాన్ సైనికులను వీరందరినీ మట్టుబెట్టామని అమెరికా క్లెయిమ్ చేస్తుంది. ఇంకోవైపు ఇటు ఇజ్రాయెల్ కూడా భారీ ఎత్తున దాడులకు దిగుతుంది. సో ప్రతి దాడులతో యుద్ధం అనేది చాలా పీక్ స్టేజ్లో ఉంది. సో ఈ పీక్ స్టేజ్లో ఉన్నటువంటి యుద్ధంలో ప్రస్తుతం అయితే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అన్నిటిని కూడా కొల్లగొట్టడం ద్వారా ఇరాన్ను నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ వద్ద భారీ ఎత్తున ఆయుధ సంపత్తి ఉంది. సో ఆయుధ సంపత్తిని ఉపయోగించి మీరు అన్నట్టు ఇప్పటిదాకా అనేక దేశాల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక ఎంబసీలపైన దాడికి పాల్పడుతుంది. దీనికి ప్రధాన కారణం వీరందరూ కూడా అమెరికాకు సహకరిస్తున్నారు. అమెరికా తన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి భూమి ఫెసిలిటీస్ అన్ని కల్పించారనేటువంటి ఆగ్రహంతో ఇరాన్ ఉంది. ప్రధానంగా సౌదీ అరేబియా పైన బాగా టార్గెట్ చేసి సౌదీ అరేబియాలో అతిపెద్దదైనటువంటి ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ పైన దాడికి దిగినటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఇరాన్ ఎవరైతే తమకు అగెనిస్ట్గా ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా విచ్చలవిడిగా విశృంఖలంగా దాడి చేస్తుంది. సో ఆ ప్రతీకార దాడులు అనేక మంది జనం కూడా చనిపోతున్నారు. సో ఇదంతా కూడా యుద్ధంలో జరిగేటువంటి ఒక కొలాటరల్ డ్యామేజ్గా భావించాల్సి ఉంటుంది. రైట్ వెంకటేష్. సో మరింత ఉద్రిక్తత కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. వచ్చే 4-5 వారాలు కూడా ఈ యుద్ధం కొనసాగితే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ ఎఫెక్ట్ భారత్ పైన కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. పూర్తిగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలపైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఏ దేశానికి ఆ దేశం ఎనలైజ్ చేసుకుంటున్న పరిస్థితి.